నమస్తే, నేను మీ ప్రత్యూష రెడ్డి, ఆస్ట్రాలజర్ అండ్ వాస్తు ఎక్స్పర్ట్. ఈ మార్చ్ 19th నుండి 27th వరకు, అంటే ఉగాది నుండి రామనవమి వరకు కూడా మనకి చైత్ర నవరాత్రులు ఉంటాయి. ఈ చైత్ర నవరాత్రులు చాలా ప్రత్యేకంగా ఎందుకు చూస్తారు అని అంటే, ఈ 9 రోజులు కూడా మనకి అమ్మవారి శక్తి ఈ భూమిపైన చాలా ఎక్కువగా ఉంటుందని మనకి పెద్దలు చెప్పారు. సో దాన్ని బట్టి మనము ఆ 9 రోజుల్ని కూడా చాలా మంచిగా యూటిలైజ్ చేసుకున్నాం అనుకోండి, మన జీవితంలో చాలా మంచి చేంజెస్ చూడొచ్చు. మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా, మనీ ప్రాబ్లమ్స్ ఉన్నా, శత్రు బాధలు ఉన్నా, లేకపోతే మన ఆలోచనలో క్లారిటీ లేకపోయినా కానీ ఈ నవరాత్రులు మనకి చాలా మంచి చేంజెస్ని చూపిస్తాయి లైఫ్లో. ఈ నవరాత్రులు చేయడం కూడా ఏం పెద్ద కాంప్లికేటెడ్ విషయం కాదు. మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ నవరాత్రుల్ని. ఈ నవరాత్రుల్లో మెయిన్గా మనం ఫాలో అయ్యేది, పొద్దున్నే లేచి అమ్మవారికి దీపం పెట్టుకొని దుర్గా సప్తశతి బుక్ చదువుకోండి, లేదా లలితా సహస్రనామం చదువుకోండి పొద్దున సాయంత్రం. అండ్ అమ్మవారికి నైవేద్యం పెట్టండి. సింపుల్గా పెట్టుకోవచ్చు, పెద్దగా మీకు ఏది పెట్టాలనిపిస్తే అది పెట్టండి. ఏదైనా స్వీట్ చేసి పెట్టండి, లేకపోతే పులిహోర లాగా పెట్టండి, ఫ్రూట్స్ పెట్టండి, మనకి ఏది అవైలబుల్గా ఉంటే అలా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఈ 9 రోజులు కూడా మీరు ఏదైతే ఈ దుర్గా సప్తశతి బుక్ని ఇంకా లలితా సహస్రనామాన్ని చేస్తారో, దానివల్ల మనకి మన చుట్టూ కూడా ఒక మంచి ఆరా క్రియేట్ అవుతుంది. పాజిటివ్ ఆరా అనేది అంటే ఒక రక్షణ కవచం లాగా క్రియేట్ అవుతుంది. అది ఏం చేస్తుంది, మన లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని మన దగ్గరికి రాకుండా ఒక అడ్డు తెరలాగా నిలుస్తుంది. అండ్ మనకి ఒక మంచి క్లారిటీ ఇస్తుంది మైండ్కి, ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం ఇలా బయటపడవచ్చు అన్న దాని గురించి. అందుకే అందరూ కూడా ఈ 9 రోజులు సాత్విక ఆహారం తీసుకొని మంచి ఆలోచనలతోటి మంచిగా అమ్మవారి కృప కోసం ప్రార్థించండి. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ